నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, అఖండ వెల్లుల్లితో ఈ ఒక పరిహారం గనక చేస్తే మీకు అనుకోకుండా ధనప్రాప్తి అనేది కలుగుతుంది అని అయితే వింటూ ఉన్నాం. నిజంగా అట్లాంటి పరిహారం ఒకటి చేసుకుంటే నిజంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుందా గురువుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. మనకి పూర్వీకులు ఇచ్చేవంటి ఎన్నో ఒక ధన్వంతరి అనుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా ఒక వరం అనుకోవచ్చు. ఓకే, పూర్వీకులు ఇచ్చిన వంటిది. సో ఆ రోజుల్లో మనకి ఎటువంటి కూడా టెక్నాలజీ ఉండేది కాదు, ఏం ఫ్యాక్టరీస్ ఉండేది కాదు, ఏ ఇండస్ట్రీ ఉండేది కాదు. ఋషులకి కానీ, సప్త ఋషులకు కానీ, సాధులకు కానీ అప్పట్లో ఆశ్రమం ఉన్న వారికి ధనము కావాలి. ఆ ధనముతోనే వాళ్ళకి ఆశ్రమం నడవాలి, అక్కడ ఉన్నవంటి వాళ్ళకంతా కూడా చేయాలి, ఎన్నో రకాలమైనటువంటి సేవ చేసుకోవాలి. దానికి ధనం కావాలి. అవును. ఇప్పుడు మనం అది సతీయుగంలో కావచ్చు, త్రేతాయుగం, ద్వాపర యుగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. ఆ యుగం అంటే ఆ యుగాలు వచ్చినప్పటికీ అప్పటికి అది వేరేగా మారిపోయింది. సతీయుగంలో జరిగిన వంటి విషయం ఇది. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఋషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు. కానీ ఏంటంటే ఎలాంటి ఒక ఆకర్షితమైన వంటి శక్తి మనకు రావాలి அப்படின்னே ఒక అక్షయపాత్రగా కావాలి. ఇప్పుడు 10 మంది మన ఆశ్రమానికి వచ్చారంటే భోజనానికి ఏర్పాటు కావాలి. సో ఎలా ఏంటి అంటే అప్పుడు వాళ్ళు స్వయంగా పండించుకున్న, స్వయంగా పంట చేసుకున్నప్పటికి కూడా అయినప్పటికీ కూడా ఎంతో కొద్ది గొప్ప కావాలి. సో ఆ ఒక పంట అకస్మాత్తుగా ఇంకెక్కువగా పండుకోవడం కోసము అడవి వెల్లుల్లి, ఓకే, ఆ అడవి వెల్లుల్లి వంటలో వాడరు సాధారణంగా. అది ఎక్కువ శాతము చైనా, జపాను, మళ్ళీ తర్వాత థాయిలాండ్, ఇండోనేషియా ఆ ప్రాంతంలో ఎక్కువ, బ్యాంకాక్ సైడ్లో మనకు దొరుకుతుంటాయి. అఖండ వెల్లుల్లి అంటే అడవి వెల్లుల్లి. అడవి వెల్లుల్లి అమెజాన్స్ అడవిలలో కూడా దొరుకుతాయి. సో అవి అఖండ వెల్లుల్లిలో ధనాశక్తిను, రైతు అభివృద్ధి కలగడానికి ఒక శక్తిను, ఇంకా అనేక రకమైనటువంటి ఆకర్షితమైనటువంటి శక్తి దాంట్లో ఉంటుంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక మంత్రంతో కానీ, ముద్రతో కానీ, ఎటువంటి కొద్దిగా సాధనతోని వాళ్ళు సాధన చేస్తే ఆ ఒక అఖండమైనటువంటి ధనప్రాప్తి కలగటం. అంటే ఎక్కడి నుంచో పైనుంచి రాదు, అంటే ఇట్లా ముందు వచ్చి నిలబడదు. సో వీళ్ళు లోన్ అప్లై చేసుకున్నా, ఓకే, ఎవరి దగ్గర డబ్బు అప్పు తీసుకోవాలనుకున్నా, లేదంటే వీళ్ళ పూర్వీకుల ఆస్తులు ఏదైనా కోర్టులో ఆగిపోయి ఉన్నా అవన్నీ రిలీజ్ అయిపోతాయి. ఓకే, అంటే మనం మనీ కోసం ఏ ప్రయత్నం చేసినా ఇది చేయడం వల్ల సక్సెస్ అవుతుంది. ఏదైతే కూడా వాళ్ళు స్టక్ అప్ అయిపోయినటువంటి అమౌంట్స్ కానీ, ఎక్కడైనా కూడా అవుట్ స్టాండింగ్, ఇప్పుడు కొంతమంది డబ్బు ఎక్కొట్టి వెళ్ళిపోతారు. అవును, అవసరానికి కాలు పట్టుకొని నీవే దిక్కు అని చెప్పేసి 5 లక్షలు 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోతారు. అవును, రేపు ఇస్తాను, ఎల్లుండి మీకు పూల పెట్టిస్తాను అంటారు, కానీ అది 12 సంవత్సరాలు అయినా ఇవ్వరు. అడిగేవాడు ఒక్కసారి అడుగుతారు, కానీ ఇచ్చేవాడు 100 సార్లు అడిగినా ఇవ్వడు. అది ద్రోహం. సో ఆ ద్రోహ నిమిత్తం కోసం కూడాను అఖండ వెల్లువలతోనే ఈ రకంగా చేయాలి. ఏ రకంగా చేయాలంటే నేను చెప్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే అమ్మా, రావు కాలము, అది శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, మంగళవారం, ఆదివారం రావు కాలంలో ప్రత్యేకంగా ఒక పాత్రలో బియ్యము పోసుకొని దానిపైన మట్టి ప్రమిద పెట్టాలి. ఓకే, ఆ మట్టి ప్రమిద పెట్టిన తర్వాత అఖండ వెల్లుల్లి దానిపైన పెట్టేసి, దానిపైన ఏదైనా ఒక రూపాయి కాయిన్ కానీ, లేదంటే ఏదైనా ఒక గోల్డ్ కాయిన్ కానీ అటువంటిది ఏదైనా దానిపైన పెట్టేసి నేను ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. ఓకే, ఆ జపం చేసుకున్న తర్వాత ఆ ఒక్క పదార్థాన్ని మరి ఇది ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలని కూడా డౌట్ ఉంటుంది. ఏనన్నా ఇది వచ్చేసి 11 మంగళవారాలు లేదా 11 శుక్రవారాలు, ఏ రోజైతే మీరు ప్రారంభిస్తున్నారో ఆ రోజునే చేయాలి, వారానికి ఒకసారి.
అదే వారం 11 వారాలు. 11 వారాలు. ఆ రోజున నిష్ఠగా ఉండాలి. ప్రత్యేకంగా ఏకభుక్తం భోజనం చేయాలి. ఓకే. మాంస పదార్థాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. సో కొన్ని శక్తులు అకస్మాత్తుగా మనల్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ సాధన చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఓకే. అయితే ఈ 11 వారాలు అయిపోయిన తర్వాత బియ్యము అవి ఏం చేయాలి గురువుగారు? ఇది ఏం చేస్తారు బిన్నే, మీ ఒక బిజినెస్ చేసేవంటి ప్రాంతం ఉందనుకోండి, ఆ ఒక్క దాంట్లో అన్నీ వేసి డ్రాలో వేసుకోవాలి. ఓకే. లేని పక్షాన మీ ఇంట్లో క్యాష్ పోకుందనుకోండి, ఆ బియ్యము, ఆ వెల్లుల్లి మాత్రం, అఖండ వెల్లుల్లి, మరి ఆ కాయిన్, ఆ మట్టి ప్రమిద తీసి అది దాంట్లో పెట్టేసుకోండి. ఎక్కువ అది ఒక 100 grams బియ్యం ఉంటే చాలు, ఎక్కువ ఇది ఉండకూడదు. కంపల్సరీగా ఆ మంత్రోచ్చారణతో ఈ యొక్క చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి కార్యం ఏదైనాటప్పటికి కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే గురువుగారు, ఆ వెల్లుల్లి మీరు అడవి ప్రాంతాల్లోనే దొరుకుతుంది అన్నారు. ఇప్పుడు మనకు దొరకాలంటే ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? అది ఆయుర్వేదిక్ షాప్స్లో ఎక్కడైనా కూడా, అంటే జడిబుట్టి షాప్స్ అని అంటుంటారు కదమ్మా, వాళ్ళ దగ్గర అవైలబుల్స్ ఉంటాయి. లేదంటే ఆన్లైన్లో కూడా తెచ్చుకోవచ్చు. ఓకే. నిజంగా చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు గురువుగారు. నమస్కారం. నమస్కారం.